దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిచే స్వస్థతను పొందిన సిరియా దేశపు వాడైనటువంటి నయమాను సిరియా దేశంలో అన్యుడిగా ఉన్నాడా లేక యెహోవా దేవుని ప్రజగా ఉన్నాడా అనేటటువంటి మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, మన అంశపు పేరులో మనం రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఈ పరిశుద్ధ ఆరాధనలో మరనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభు సేవకులు నయమానును చూపిస్తూ నయమాను సిరియా దేశంలో మరి స్వస్థత పొందినటువంటి తదుపరి సిరియా దేశంలో నయమాను అన్యుడిగా ఉన్నాడు, మరి విగ్రహార్పితమైనటువంటి వాటిని ఆయన మరి తిన్నాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు విగ్రహార్పితమైనటువంటి వాటిని తినడంలో అదేమీ తప్పు కాదు, పాపము కాదని వాక్య విరుద్ధంగా బోధించడం చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక ఈ విషయాలు ఎంతవరకు వాక్యానుసారమైనవో వాక్య విరుద్ధమైనవో వీటిని తెలుసుకునే ప్రయత్నంలోని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలను మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలను ప్రార్థనాపూర్వకంగా మరి ప్రతి వారం మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకి తీసుకుని రాబడుతున్నప్పుడు పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ విషయాలన్నీ మీకు చాలా వివరముగా అర్థమవుతాయి, తెలియపరచబడతాయి. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, స్వస్థతను పొందినటువంటి నయమాను సిరియా దేశంలో అన్యుడిగా ఉన్నాడా లేక ఆయన యెహోవా దేవుని ప్రజగా ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. రండి, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తళ్ళ వంచి ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. బహునతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఆయుస్సులను పొడిగించిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ఈ ఆరాధనను మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తుంటుండగా ఎంతోమంది ఆత్మీయులు మా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న సందేశాలను ఫాలో అవుతుంటుండగా ఈ సందేశాలు, ఈ ఆరాధన వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, మానసిక పరిస్థితులకు, కుటుంబాలకు మేలుకరంగా, దీవెనకరంగా, వారి విశ్వాసానికి గొప్ప బలాన్ని చేకూర్చేదిగా మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప దీవెనకరంగా మీరు మార్చమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైనటువంటి మరి ఆ వందనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. మీ పక్షముగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ఈ ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మరి మహిమపరిచి గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఎందుకంటే దేవుని యొక్క కృపను బట్టి మనం సజీవులముగా ఉన్నాం, ఆరోగ్యవంతులుగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, సమృద్ధిని అనుభవించగలుగుతున్నాం, శ్రమలలో శోధనల్లో కూడా సంతోషముగా ఉండగలుగుతున్నాం. మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకి జవాబునిస్తూ మానసిక నెమ్మదిని, ధైర్యాన్ని మనకిచ్చి మన యొక్క జీవితాలను ముందుకు నడిపిస్తున్నటువంటి దేవునికి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన కృపను మన జ్ఞాపకము చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు ఈ ఆరాధన ద్వారా మనం చెల్లిస్తూ అర్పిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులు ఈ ఆరాధనలో మరొక నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీ కృప వలనే మేము సజీవులముగా ఉన్నాం, క్షేమముగా ఉన్నాం, పోషించబడుతున్నాం, ఆరోగ్యకరమైన పరిస్థితులను దయగలిగిన దేవా మేము అనుభవించగలుగుతున్నాం. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తూ నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నాం. మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగునేమని వేడుకొనొచ్చు ఉన్నాం. మా ఆరాధనను ప్రభువా మీరు స్వీకరించమని సందులో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మహోన్నతుడా మీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడినటువంటి స్తుతి ఆరాధనను మీరు స్వీకరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రభా, ఈ ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకము చేసుకొని నీ నామాన్ని కనపరిచిన మా ప్రియులందరిపై నిండారిన మీ దీవెనలు అయా మీరు కృమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరిచి గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాది దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు ఈ సమయంలో మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకు మేలు చేసేవి. దేవుని యొక్క మాటలు మన విశ్వాసాన్ని బలపరిచేవి. దేవుని మాటలు నమ్మదగినవి, మనుషుల మాటలు నమ్మదగినవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు వారి మాటల ద్వారా వారి యొక్క స్వార్థము కొరకు, స్వలాభము కొరకు మోసపూరితమైనటువంటి మాటల ద్వారా వారు మేలు పొందుతూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు యథార్థమైనవి, న్యాయమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించి ఆయన ఆశీర్వాదాలకు మనలను సమీపస్తులుగా చేసేవి. ఈ భయంకరమైన దినాలలో అనేక పరిస్థితుల నడుమ దేవుని యొక్క మాటలు మనకి సమాధానమును, శాంతిని, మానసిక నెమ్మదిని దయచేసేవి. కనుక ఇటువంటి దేవుని యొక్క మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా, మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారా. మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మరి గత వారం నుండి రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఒకవేళ వినలేని వారు, చూడలేని వారు ఎవరైనా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం చెప్పినటువంటి ఆ ఒక ఆరాధనలో నేను చెప్పినటువంటి సందేశాన్ని వీక్షించడం ద్వారా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆ ఒక ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలు మరి ఇప్పుడు నేను చెప్పే విషయాల ద్వారా మీకు ఇంకా బహు వివరముగా అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క మరి ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా మీరు ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయేటటువంటి ఆధ్యాత్మిక సందేశం దేవునిచే స్వస్థతను పొందినటువంటి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి మరి నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా లేక యెహోవా దేవుని ప్రజగా
ఉన్నాడా అనేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని గత వారం నుండి మన యొక్క అంశపు పేరులో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనాలను రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14 నుండి 19 వరకున్న వ్రాయబడి ఉన్నటువంటి వాక్య వచనాలను మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేనెక్కను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడునైనా నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడునైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ వాక్య వచనములో నుండి ఒక దైవజనుడు నా యజమానుడు మ్రొక్కుటకు రిమోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా అనేటటువంటి నయమాను అన్నటువంటి ఎలీషాతో అన్నటువంటి ఈ మాటను తీసుకొని ప్రియా దేవుని బిడ్డారా, నయమాను సిరియా దేశములో అన్యుడిగానే ఉన్నాడు కానీ యెహోవా దేవుని ప్రజగా యెహోవా దేవుని భక్తునిగా లేడు అని బోధించడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డారా, క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవులు రక్షణ పొందినటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నా మరి దేనిని తిన్నా ఏదైనా తిన్నా దేనిని తిన్నా ఏదైనా తిన్నా దేవుడు క్షమించి వేస్తాడని చెప్పుచు ఆయా విశ్వాసాలకు సంబంధించిన వాటిని తినుట పాపము కాదని బోధించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఈ బోధ ఎంతవరకు వాక్యానుసారమైనదో ఈ వాక్య విరుద్ధమైన బోధయో మనం తెలుసుకునే ఈ ప్రయత్నంలో గత వారము అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఈరోజు ఈ ఆరాధనలో మరనేకమైన విషయాలు మన ధ్యానము చేసుకుంటూ అనేకమైన విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకునబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆ బోధకుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డారా, క్రీస్తును కలిగిన క్రైస్తవుడు మరి ఇతర విశ్వాసాలకు చెందినటువంటి మరి ఆ ప్రసాదాలు కానీ లేక ఇతర విశ్వాసాలకు సంబంధించిన బలి మాంసాలు కానీ తినడంలో అది పాపము కాదు అని మరి నయమానుని ఒక ఉదాహరణగా తీసుకుని ఆయన చెప్పడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. మరి ఇది ఎంతవరకు వాక్యానుసారమో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ఎలీషా ప్రవక్తకు దేవుని ఆత్మ ద్వారా జరగబోయే ప్రతి విషయాలు దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచే గొప్ప ఆత్మ ప్రత్యక్షత గలవానిగా ఎలీషా ప్రవక్త ఉన్నాడని మనం చెప్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా, మరి అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డారా గత వారం అనేకమైన విషయాలను మనం తెలుసుకున్నట్టును జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. మరి ఆ ఒక విషయాలను ఇంకొంత వివరంగా మీకు తెలియపరుస్తున్నాను. ఎలీషా ప్రవక్తకు జరగబోయే ఎన్నెన్నో విషయాలను ముందుగానే చూపించినటువంటి దేవుడు మరి అనే విషయాలను గత వారం మనం చెప్పుకుంటూ ప్రియా దేవుని బిడ్డారా మరి ఎన్నో అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. అయితే మరి ఆ విషయాలకు సంబంధించిన మరికొన్ని విషయాలు ఈ సమయంలో నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ఎలీషా ప్రవక్త
నయమానుతో ఏమంటాడంటే నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను అనే మాట మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఎలీషా ప్రవక్త మరి నయమానుతో నెమ్మది కలిగి పొమ్మని సిరియా దేశానికి ఎందుకు ఆయన చెప్పాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సిరియా దేశంలో ఏ రకమైనటువంటి మరి ఆధ్యాత్మిక జీవితాన్ని యెహోవా దేవుని యందు నయమాను కొనసాగించబోతున్నాడో ఆ కొనసాగించేటటువంటి ఆధ్యాత్మిక ఆ జీవితానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏ రకమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఆయనకి ఆటంకాలు కలగవని ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ బహు వివరముగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. అయితే గత వారం ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్తకు జరగబోయే ప్రతి విషయాలు దేవుడు బయలుపరిచేవాడు. మరి జరగబోయే ప్రతి విషయాలను ముందుగా చూచే ఆత్మ ప్రత్యక్షత కలిగిన మరి ప్రవక్తగా ఎలీషా ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 7 నుండి 15 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మరి ఎలీషా ప్రవక్త మరి సిరియా రాజు అయినటువంటి బెనహదాదు మరణమును గూర్చి ముందుగానే మరి ఆయన తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు ఇంటి నాశనమును గూర్చి మరి అక్కడ తెలిపి దాన్ని నెరవేర్చుటకు యెహోను నియమించుటను కూడా మనం చూడగలం. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం 10వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పిల్లరా, సిరియనులపై కలగబోవు 3 జయములను గూర్చి ముందుగానే ప్రవచించినట్లు రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త దాదాపు 60 సంవత్సరాల వరకు దేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్తగా ఉండడమే కాకుండా జరగబోయేటటువంటి ప్రతి విషయాన్ని దేవుని ఆజ్ఞ మేరకు ఆయన ఆత్మ మూలముగా ముందుగానే తెలియజేసిన గొప్ప దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రవక్తగా ఎలీషా ప్రవక్తను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడే మానవునిగా వచ్చిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎలీషా ప్రవక్తను గూర్చి మరి ప్రస్తావించుచు మాట్లాడినట్లు లోకాసు వార్త 4వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా 27లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యములో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశములో మరికొంత లోతుకి మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చేత యోర్దాను నదిలో స్వస్థతను పొందినటువంటి అన్యుడైనటువంటి సిరియా వాడైనటువంటి నయమాను లేక సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమానుని ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ ప్రవక్త అయినటువంటి ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త నయమానుతో ఈ మాటను ఎప్పుడు చెప్పాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, నయమాను దేవుని యొక్క స్వస్థతను పొందిన తరువాత నయమాను దేవుని విషయమై లేక దేవుని కొరకు జీవించడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఒక ఆధ్యాత్మిక తీర్మానమును ప్రియా దేవుని బిడ్డలారా లేక ఒక బలమైనటువంటి ఆధ్యాత్మిక తీర్మానమును మరి దేవుని విషయమై చేసుకున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఎలీషా ప్రవక్త ఈ మాటను చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ నయమాను చేసుకున్నటువంటి తీర్మానము ఏమిటి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పినటువంటి సందర్భంలో ఎలీషా ప్రవక్త నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చినని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సిరియా వాడైనటువంటి నయమానును నయమాను తాను స్వస్థతను పొందినటువంటి తదుపరి తాను ఇకపై అన్యుడిగా కాక ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ప్రజగా ఉండుటకు తీర్మానించుకుని వానిగా సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ని మనం నయమాను యొక్క మాటల ద్వారా ఇక్కడ మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే
సిరియా దేశములో యెహోవా దేవుని ప్రజగా ఉంటానని చెప్పిన మాటలకు చెందిన మాటగానే ఏమండి మరి యొక్క ఆధ్యాత్మిక ఈ తీర్మానాన్ని ఏమండి మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. గనుక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేనికను అర్పింపను అను మాట యొక్క భావమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ఇటువంటి తీర్మానమును నిర్ణయమును తీసుకున్నటువంటి సిరియా దేశపు నయమాను, స్వస్థత నొందిన నయమాను ప్రియా దేవుని బిడ్డారా, మరి సిరియనుల దేవత ఏమండి రిమోనుకు సంబంధించినటువంటి ఏమండి ఆ ఒక బలి మాంసాన్ని కానీ అదేవిధముగా దానికి సంబంధించినటువంటి విగ్రహార్పిత సంబంధమైనటువంటి ఆ ఒక ప్రసాదములను కానీ ప్రియా దేవుని బిడ్డారా, స్వస్థతను నొందినటువంటి ఏమండి మరి నయమాను స్వస్థత నొందిన తరువాత ఏమండి మరి తిన్నాడు అని బోధించుట వాక్య విరుద్ధమైనటువంటి బోధయే ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆ ఒక సిరియనుల వారి యొక్క దేవతలకు చెందినటువంటి ఏమండి వాటికి సంబంధించినటువంటి పదార్థములను తిన్నాడు అని అనుట బైబిల్ బోధకు చాలా వ్యతిరేకమైనదని, నయమాను యొక్క ఆత్మీయ తీర్మానమును ఆధ్యాత్మిక నిర్ణయమును ప్రియా దేవుని బిడ్డారా క్రైస్తవ లోకానికి బలహీనముగా చూపించుటే అవుతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. అంటే మరి ఈ యొక్క తప్పుడు బోధకులు, ఈ దుర్బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోక ఏమండి దేవుని యొక్క మాటలను ఏమండి మరి జరిగినటువంటి కొన్ని సందర్భాలను వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఏమండి మరి కొంతమందికి అనుకూలముగా బోధించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ప్రియా దేవుని బిడ్డారా చాలామందిని ఏమండి మరి బలహీనమైనటువంటి ఆత్మీయతలోనికి నడిపించే పనిని చేస్తూ ఉన్నారని క్రీస్తును కలిగిన క్రైస్తవులు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా ఏమండి ఈ యొక్క మరి ఆధ్యాత్మిక ఈ సందేశ ఈ వివరణ ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఖచ్చితమైనటువంటి ఆత్మీయతను కలిగి వాక్యానుసారముగా జీవించుచు దేవునికి నమ్మకంగా ప్రియా దేవుని బిడ్డలారా జీవించుచు బైబిల్ ప్రకారం వాక్య ప్రకారం విగ్రహములకు బలి ఇచ్చిన వాటికి సంబంధించినటువంటి పదార్థములను తినకుండా ఉన్నటువంటి ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలను ఏమండి బలమైన ఏమండి ఆత్మీయతను కలిగినటువంటి క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలను మరి ఏమండి మరి ప్రోత్సహించినట్లే అని ఏమండి అబద్ధ బోధకులు ఏమండి తప్పుడు బోధకులు దేవుని యొక్క అభిషేకం ఆత్మ నడిపింపు లేని బోధకులు తప్పక తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను ఈ సందేశం ద్వారా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే నయమాను లాంటి వారిని ఏమండి మరి స్వస్థత నొందిన నయమాను ఏమండి ఆ యొక్క సిరియా దేశములో ఆయన అన్యుడిగా ఉన్నాడు, అన్యకార్యాలు పాలిభాగస్తునిగా ఉన్నాడు, విగ్రహార్పితమైనటువంటివి ఏమండి ఆయన తిన్నాడు అని ఏమండి మరి నయమాను యొక్క ఆధ్యాత్మిక తీర్మానమును భక్తి జీవితాన్ని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని ప్రజలైనటువంటి లేదా క్రీస్తును కలిగిన క్రైస్తవులకు బలహీనంగా చూపించేటటువంటి తప్పుడు బోధకులు తప్పక ఈ విషయాలు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఇలాంటి మరి తప్పుడు బోధలు చేస్తూ నయమాను లాంటి ఆధ్యాత్మిక ఏమండి తీర్మానమును ఏమండి యెహోవా దేవుని విషయమై తీసుకున్నటువంటి నయమానును ప్రియా దేవుని బిడ్డలారా ఖచ్చితమైన ఆత్మీయతను కలిగి జీవిస్తున్నటువంటి ఏమండి ఆ జీవించినటువంటి నయమానును ఏమండి మరి ఆ క్రీస్తును కలిగిన క్రైస్తవ లోకానికి ఏమండి మరి వారి యొక్క తప్పుడు బోధల ద్వారా అబద్ధ బోధల ద్వారా ఏమండి కల్పిత ఆ ఒక బోధల ద్వారా ఏమండి బలహీనునిగా ఒకవేళ చూపించి బోధలు చేసేటటువంటి ఏమండి పనిలో ఒకవేళ ప్రభు సేవకులైన వారు ఒకవేళ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా వారి విషయమే దేవుడు ఏమంటున్నాడంటే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడంటే మారు మనసు పొందమంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ పొందకపోతే నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి ఏమండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను అంటూ ఉన్నాడు. ఎవరితో అంటే ఏమండి మరి నయమాను లాంటి వారిని ఏమండి మరి చూపిస్తూ ఏమండి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను బలహీనమైనగా చూపిస్తూ వారి విశ్వాసాన్ని బలహీనంగా చూపిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవులను ఏమండి తప్పు త్రోవలోనికి తప్పుడు బోధల ద్వారా
నడిపించేటటువంటి సేవకుల విషయమై ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి మరి నేను వారితో యుద్ధాన్ని చేస్తానంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఒకవేళ యుద్ధము చేస్తే ఏమండి ఇక భూమి మీద అలాంటి వారు ఉండరు. సరికదా పాతాళములో ముందు పడవేయబడి తీర్పు తరువాత ప్రియా దేవుని బిడ్డారా శాశ్వత నరకములో పడవేయబడు పరిస్థితిని ఏమండి తప్పుడు బోధకులు దుర్బోధకులు ఎదుర్కొనక తప్పదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఇంకా ప్రభు ఏమంటున్నాడంటే ప్రియా దేవుని బిడ్డారా, ఈ యొక్క తప్పుడు బోధకుల విషయమై, ఈ అబద్ధ బోధకుల విషయమై, కల్పిత బోధకుల విషయమై ఏమండి మరి అనేకులను బలహీనులుగా ఏమండి మరి నడిపించేటటువంటి బలహీనులుగా ఏమండి మార్చేటటువంటి ఏమండి విశ్వాస భ్రష్టులుగా మార్చేటటువంటి తప్పుడు బోధకుల విషయమై తప్పుడు బోధలు వారు చేస్తూ ఈ విధముగా వారు పరిచర్యలో వెళ్తే ఏమండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 నుండి 29 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో నేను వారిని ఏమండి మంచము పట్టించి బహుశ్రమల పాలు నేను చేస్తాను, ఏమండి మరి దాని పిల్లలను చంపెదను అంటున్నాడు. వారు కుమరవాణి పాత్ర వలె పగలగొట్టబడుదురని దేవుడు చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఏమండి ఎవరు అంటే తప్పుడు బోధల ద్వారా క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలను ఏమండి ఆత్మీయ బలహీనులుగా మార్చేటటువంటి ఏమండి అలాంటి పరిచర్య చేస్తున్న ఏమండి వారి విషయమై దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మరి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి విగ్రహ సంబంధమైనటువంటి ఏమండి ఆ బలికి సంబంధించిన మాంసాన్ని కానీ లేక వాటికి సంబంధించినటువంటి ఏమండి మరి ఆ ఒక పదార్థమును ప్రసాదం రూపంలో ఒకవేళ ఏమండి క్రీస్తును కలిగిన మరి క్రైస్తవుడు ఒకవేళ తినినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, సేవకులైన వారు ఒకవేళ తినినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయని దేవుడు తెలియపరుస్తున్న విషయాలు కూడా మరి యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1 నుండి 13 వరకు ఏమండి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి కొరింథీ సంఘానికి వ్రాసి తెలియపరిచినటువంటి విషయాల్లో ఏమండి దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాన్ని తెలియజేయచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక దేవతలే విగ్రహాల రూపములో ఏమండి ఆరాధించబడుతూ ఉంటారని విషయాన్ని అక్కడ కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినకూడదని కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా వాటికి సంబంధించినటువంటి పదార్థాలను ఇవి కూడా తినకూడదని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇలా ఏమండి ఒకవేళ క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు ఏమండి మరి చేటును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా క్రొత్తగా క్రీస్తుని విశ్వసించినటువంటి నూతన విశ్వాసులు మరలా వారు బలము తెచ్చుకొని ఏమండి మరలా వారు ఏం చేస్తారంటే అండి మరి విడిచి వచ్చినటువంటి వాటిని ఏమండి ఈ యొక్క మరి క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఏమండి విగ్రహార్పితమైనటువంటివి ఏమండి వాటికి బలిచ్చినటువంటి మాంసాన్ని వాటిని తినుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరలా అదే స్థితిలోనికి ఈ క్రొత్తగా క్రీస్తుని విశ్వసించిన వారు మరి త్రిప్పబడ్డమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అలాగ త్రిప్పబడుట ద్వారా వారు ఏటవుతారంటే ఏమండి వారి యొక్క ఆత్మలు లేక వారి ఆత్మ నశించిపోవునని పౌలు గారు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:11లో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఆయన ఏమంటాడంటే ఏమండి మరి ఈ విధముగా ఏమండి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు విగ్రహార్పితమైనటువంటి ప్రసాదాలు కానీ ఏమండి వాటికి సంబంధించిన బలి మాంసాలు ఏమండి ఒకవేళ తింటే ప్రియా దేవుని బిడ్డలారా అది పాపముగా ఎంచబడింది అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు వారు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తుకు విరోధముగా పాపమును చేయుచున్నారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 12 నుండి 13 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఇతర విశ్వాసాలకు చెందిన వారు వారి దేవతలను విగ్రహారాధన రూపంలో ఏమండి మరి వారు విశ్వసించుచు ఆరాధించుచు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి వారి విశ్వాసాలను దైవాలుగా వారు భావిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా గనుకనే ఏమండి ప్రసాదం ఏమండి వారి దైవాలకు సంబంధించిన ప్రసాదం వారి చేతిలో నుండి ఒకవేళ పడిపోయింది అనుకోండి దానిని వారు ఏం చేస్తూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా
భక్తి శ్రద్ధలతో ప్రియా దేవుని బిడ్డారా వెనువెంటనే ఏమండి మరి దానిని తీసుకుని ప్రియా దేవుని బిడ్డారా ఏమండి వారి విశ్వాసములో ఏమండి దైవ ప్రసాదంగా ఏమండి వారు నమస్కరిస్తూ భావిస్తూ ప్రియా దేవుని బిడ్డారా వారు ఏం చేస్తుంటారు, భుజించడం జరుగుతూ ఉంటుంది, తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ విషయాన్ని ఒక బోధకుడు ఏమండి తన యొక్క జ్ఞానాన్ని జోడించి ఏమండి మరి పాపము కాదని ప్రియా దేవుని బిడ్డారా బోధించడం ఏమండి మరి గత కాలంలో జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఇది బైబిలు ఏమండి మరి బైబిలు వాక్యాలకి విరుద్ధమైనటువంటి బోధ అయి ఉన్నదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా. విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డారా వారు తినేటటువంటి ఏమండి వారి దైవాలకు సంబంధించినటువంటి ఏమండి ప్రసాద ఆ పదార్థములను ప్రియా దేవుని బిడ్డారా లేక ఏమండి మరి బలికి సంబంధించినటువంటి మాంసమును వాటికి అర్పించి ప్రియా దేవుని బిడ్డారా వారు తినుట ప్రియా దేవుని బిడ్డారా దైవ ప్రసాదముగానే ఏమండి వారు విశ్వసించుచు వారు తింటూ ఉంటారు, తీసుకుంటూ ఉంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డారా. విషయాన్ని గమనించండి. అంటే వారి యొక్క దృష్టిలో ఏమండి మరి ఇది మా ఒక విశ్వాసానికి సంబంధించినది, మా దైవానికి సంబంధించినదిగా వారు భావించే వారు తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రియా దేవుని బిడ్డారా మరి ఇదే ఏమండి పని క్రీస్తును కలిగినటువంటి ఏమండి క్రైస్తవుడు ఏమండి మరి ఒకవేళ చేస్తే ప్రియా దేవుని బిడ్డారా ఏమండి క్రీస్తు యొక్క మహిమను ఏమండి వాటికి ఇచ్చినట్లే కదా. ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క ఆజ్ఞను మీరినట్లే కదా. ఈ విషయాన్ని కూడా మనం తప్పక ఏమండి ఆలోచన చేయాలి ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి మరి ఇలాంటి పరిస్థితులను బట్టి క్రీస్తును కలిగిన క్రైస్తవుని మీదకి దేవుని యొక్క కోపము ఏమండి మరి ఆ క్రీస్తును కలిగిన క్రైస్తవుడే తనకు తానుగా ఏమండి ఆ ఒక అపరాధ పాపాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డారా స్వభావ సిద్ధంగా దేవుని యొక్క కోపాన్ని తన మీదకి తెచ్చుకుంటూ ఉన్నాడనే విషయాన్ని తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవుడు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డారా క్రైస్తవుడు ఇతర విశ్వాసాలకు చెందినటువంటి ఏమండి ఆ ఒక ఏమండి మరి వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి ఏమండి ప్రసాదాలను ఏమండి ఆ పదార్థమును ప్రియా దేవుని బిడ్డారా ఏమండి తిన్నను ఏమండి క్రీస్తుకు విరోధముగా పాపమును చేయుచున్నారని ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డారా. అంతేకాదు అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమని చెప్తున్నారంటే కొరింథీ సంఘానికి, ఇగో మీరు ఒకవేళ విగ్రహార్పితమైనటువంటి ఒకవేళ వాటికి సంబంధించిన బలిమాంసాన్ని కానీ వాటికి సంబంధించినటువంటి ప్రసాద ఆ పదార్థములను కానీ మీరు తిన్నట్లయితే క్రీస్తుకు విరోధముగా మీరు ఏం చేస్తున్నారు, పాపము చేయుచున్నారని ఆయన తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. గనుక మరి పాపం వల్ల వచ్చే జీతము మరణమని ప్రియా దేవుని బిడ్డారా రోమీయులకు రాసిన పత్రిక 6:23లో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియా దేవుని బిడ్డారా విషయాలు గమనించండి. క్రీస్తును కలిగిన క్రైస్తవుడు మరి శ్రమ పొందడానికి మరణకరమైన పరిస్థితులు కూడా మరి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులకు నీ దేవునికి చెందవలసిన మహిమ వేరు వాటికి నీవు ఇస్తూ ఉన్నప్పుడు ఆయా రూపాల్లో ప్రియా దేవుని బిడ్డ నీ దేవుడు ఏది చేయొద్దన్నాడు, ఏది చేయమన్నాడని తన వాక్యము ద్వారా ఆయన నిర్ణయించాడో అట్టి ఆత్మీయతలో నీ ముందుకు వెళ్ళేటప్పుడు ఆయన దీవెన ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందగలవు. లేకపోతే ప్రియా దేవుని బిడ్డారా ఆయన యొక్క కోపాన్ని చవి చూడక తప్పదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డారా అన్యుడైనటువంటి నయమాను స్వస్థతను పొందినటువంటి తరువాత దేవతల బలిమాంసమును మరి తినను, వాటిని పూజించను, వాటి పదార్థములు తినను అనేటటువంటి భావాన్ని తన మాటలలో తెలియజేస్తూ ప్రియా దేవుని బిడ్డారా ఇతర దేవతలకు మరి ఏ బలిని నేనికను అర్పింపను అని అన్నట్లు మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డారా. విషయాలు గమనించండి. అయితే ఇదే ఈ నయమాను మాటల్లోని కొన్ని మాటలను తీసుకొని ప్రియా దేవుని బిడ్డారా నేటి క్రైస్తవ లోకాన్ని క్రైస్తవ తరాన్ని ఒక విశ్వాస భ్రష్టుడైనటువంటి దైవజనుడు దేవతలకు సంబంధించినటువంటి వాటిని తినుట పాపము కాదని బోధించుచు తాను కూడా తిని చూపించుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డారా ఆ ఒక బోధకుని యొక్క మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే ప్రియా దేవుని బిడ్డారా నేను ఈ యొక్క
మరి విగ్రహానికి సంబంధించినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా నేను తిన్నానో నాకు ఏమీ కాలేదు. ఏమండి, క్రీస్తును కలిగిన క్రైస్తవుల్ని కూడా ఏమంటున్నాడంటే మీరు కూడా తినండి, ఏమీ కాదు అని ఏమండి మరి ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని కొరకు మంచి ఆత్మీయ తీర్మానాలను ఏమండి మరి చేసుకున్నటువంటి లేక తీసుకున్నటువంటి ఏమండి క్రైస్తవ ప్రజలను బలహీనమైనటువంటి ఆత్మీయత వైపునకు నడిపించుటే ఇలాంటి పరిస్థితి అయి ఉన్నదని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ఇలా చేయడం ఏమండి మరి ఆ యారోబాము లాంటి పని అని నేను ప్రభు సేవకనగా తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. యారోబాము కూడా దేవుని ప్రజలను ఏమండి మరి విగ్రహారాధన వైపునకు నడిపించాడు. తన స్వార్థము కొరకు, తన యొక్క స్వలాభం కొరకు, తన యొక్క రాజకీయ జీవితాన్ని ఏమండి సుస్థిరం చేసుకోవడానికి దేవుని ప్రజలను తప్పుత్రోవలోనికి నడిపించినటువంటి యారోబాము ఏమండి తదుపరి తన సింహాసనం కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. ప్రియులారా, తన కుటుంబం సర్వనాశనమైంది. ఏమండి తాను చెప్పినటువంటి మాటలను విని ఏమండి దేవునికి విరోధముగా నడుచుకున్నటువంటి ఇశ్రాయేలు మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు ఏమండి మరి వారి యొక్క ఏమండి శవాలు ఏమండి పెంటకొప్పగా పారవేయబడ్డాయి. అంతగా చనిపోయారంటండి దేవుని కోపం చేత. ప్రియా దేవుని బిడ్డారా, మరి క్రూర మృగాలు తినే పరిస్థితి, పక్షులు తినేటటువంటి పరిస్థితి ఏమండి ఆ శవాలను ఏమండి తినే పరిస్థితి కలుగు చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మరి ఆ ఒక బిలాము విషయమై ప్రియా దేవుని బిడ్డారా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14లో ఏమండి అక్కడ ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును ఏమండి జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని ఏమండి బాలాకునకు నేర్పిన బిలాము ఈ బోధను మనం తప్పక తెలుసుకోవాలి. ఈ బోధ అయి ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ బోధ అంటే ఏమండి మరి విగ్రహార్పితమైనటువంటి వాటిని ఏమండి తినమని, వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు కానీ వాటికి సంబంధించినటువంటి బలి మాంసాన్ని తినమని క్రీస్తును కలిగిన క్రైస్తవులకు చెప్పడం ఏమండి ఇది బైబిల్ విరోధమైనటువంటి బోధ అయి ఉన్నదని ఏమండి తప్పుడు బోధకులు తప్పక తెలుసుకోవాలి. వారు అనుకుంటూ ఉన్నారు ఏమండి మేము ఇలా చేశాము, ఇలా చేసి చూపించాం, పర్వాలేదు, మాకేమీ జరగట్లేదని. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 8:11లో ఏమండి ఇలాంటి వారి గురించి ఏమని రాయబడి ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆ ఒక 8:13లో కూడా దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. మరొకసారి నేను చదివి వినిపిస్తున్నాను. ఏమండి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి అయితే అక్కడ మనం చూస్తున్నప్పుడు శీఘ్రముగా ఏమండి ఒకవేళ ఏమండి దుష్క్రియకి ఏమండి శిక్ష కలుగకపోవచ్చు, ఆలస్యంగానైనా ఏమండి ఇటువంటి తప్పుడు బోధకులకు దేవుని యొద్ద నుండి ఏమండి ఒక బలమైనటువంటి భయంకరమైనటువంటి తీర్పు లేక శిక్ష రాక మానదు అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి తప్పుడు బోధకుల ఏమండి బోధల నుండి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభు మనకిచ్చిన రక్షణను కాపాడుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, తప్పుడు బోధలను గుర్తిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితమైనటువంటి బోధించేటటువంటి వాక్యానుసారమైన బోధించే ప్రభు సేవకులుగా ఈ కడవరి దినాల్లో ఏమండి మరి దేవుని పక్షంగా వారు పనిచేసే బోధకులుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ అంశానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యము ద్వారానే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఏమండి మరి దేవునిచే ఏమండి స్వస్థత పొందినటువంటి ఏమండి సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను సిరియా దేశములో అన్యుడిగా ఉన్నాడా లేక ఏమండి యెహోవా దేవుని ప్రజగా ఆయన ఉన్నాడా అనే ఈ విషయాలను మరి కొంత లోతుగా మనం తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఈ యొక్క తప్పుడు బోధలను మనం గుర్తిస్తూ ఖచ్చితమైనటువంటి వాక్యానుసారమైన బోధలో క్రీస్తుకి నమ్మకస్తులుగా మనం సాగిపోతూ మరి దేవునికి ఏది ఇష్టమైనటువంటి కార్యమో ఏది దేవునికి ఇష్టము కాని కార్యమో గుర్తిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ను సంతోషపరిచేవారిగా ఆయన చిత్తాన్ని చేయవారిగా
ఏమండి మన ముందుకి సాగిపోదాం. రండి ప్రియా దేవుని బిడ్డారా, ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నిఘరమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఇగో మరి తప్పుడు బోధల విషయమై దేవా, ఇగో నాయన అయ్యా, ఇగో నిన్ను కలిగిన నీ బిడ్డలను అయ్యా జాగ్రత్త పరచుటలో, అప్రమత్తము చేటులో మా ఈ ఆరాధన ద్వారా మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. దేవా, ఈ యొక్క వర్తమానాలు ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభువా, ఇగోనైనా ఈ వాక్యానుసరమైన వర్తమానాల ద్వారా నీకు నమ్మకస్తులుగా వారు జీవిస్తూ దేవా, తప్పుడు బోధల నుండి వారి విశ్వాసాన్ని, వారి రక్షణను అయా వారిని వారు కాపాడుకొనున్నట్లు అట్టి దేవా మెలకు కలిగిన ఆత్మీయతను వారికి దయచేయమని, నిండారని మీ దీవెనలతో నీ బిడ్డలు నింపమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారమును మాకు దయచేయం, మారణస్తులు మీరు క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన కీడు తప్పించి మీద ఇక్కడ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నామాన్ని గనపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచయలో ప్రభు ఆత్మ ప్రేరణలో మీరును పాలిభాగస్తుల తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకులు కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. తప్పిపోయిన నన్ను వెదకి రక్ష
నా సర్వం నీవే దేవా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. నా జీవం నా సర్వం